నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు మరి ఆయన ఎవరు అని అంటే మన హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని సంస్కృతిని మెయిన్ గా మన హిందూయిజాన్ని కాపాడడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఇప్పటి జనరేషన్ కే కాదు వస్తున్న జనరేషన్ కి కూడా మన హిందూయిజం తెలియాలి పద్ధతులు తెలియాలని ఎంతో తపిస్తున్న మన గురుగారు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం క్రిస్టియన్స్ కి యాంటీగా మాట్లాడుతున్నారు కదా నాకు ఒక డౌట్ మీకు క్రిస్టియన్స్ అంటే నచ్చదా లేదు అంటే జీసస్ అంటే నచ్చదా చిచ్చి అసలు రెండు కదా అంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్న దేవుడు కరెక్ట్ కాదంటారా దీంట్లో పవర్ లేదని ఆడి చెప్తున్నాడా మరి తినచ్చగా అంటే పవర్ ఉందని నమ్ముతున్నాడు అంటే అంత బ్రెయిన్ లెస్ ఎంతమంది చంపినా సరే చూస్తుండడం తప్ప ప్రశ్నించే వాళ్ళు ఉండరాడా నేను నమ్మిన అల్లాని నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఒక పచ్చి అబద్ధాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా బిలీవ్ చేసావా అంటే ఏమని ఉంది వాళ్ళ మతంలో హిందూయిజం ఎక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు పాపులేషన్ ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు మరి ఇప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా అంతే అంటారా అంటే అక్కడున్న ఆడపిల్లలు అంత ధైర్యం చేస్తున్నారు ఎందుకని చెప్పనా చాలా వేలల్లో హిందువులు అక్కడ చనిపోయారు కదా మరి ఇక్కడ నుంచి ఒక్కరు కూడా స్పందించట్లేదు వీళ్ళు హిందువులు కాదు కాబట్టి వీళ్ళు గాండుగాళ్ళు కాబట్టి వీళ్ళు బొందుగాళ్ళు కాబట్టి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది లైక్ ఒక ఆడపిల్ల ఆ యొక్క రాక్షస బలం ముందు ఈ పిల్ల అంతా వీళ్ళకి ముఖ్యమైన శ్రద్ధాంజలి వీళ్ళకి బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండాలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి నీతి లేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకు స్పృహ బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. నమస్తే గురుగారు. అమ్మ హరే కృష్ణ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నా అమ్మ. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ మరో పక్క బంగ్లాదేశ్లో హిందువుల్ని అతి క్రూరంగా చంపుతున్నారు దీనికోసం ఏం చెప్తారు? చెప్పేదే ఉందమ్మా 1000 ఏళ్ళు 1000 ఏళ్ళ నుంచి వాళ్ళు దాడులు చేస్తున్నారు దేశాలని దేహాలని దేవాలయాల్ని ముక్కలు చేస్తున్నారు వేల మంది లక్షల మంది కోట్ల మంది హిందువుల్ని చంపారు అయినా కూడా పోరాటం మానేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని వీడియోలు పెట్టారు. అవును. ఆ వీడియోల్లో వాళ్ళు వీడియో తీయకుండా ఎంతమందిని చంపారో మనకు తెలీదు. ఆ వీడియోల్లో వాళ్ళు క్రూరంగా చంపుతుంటే చచ్చిపోతున్నారు తప్ప ఎదురు తిరగట్లేదు. ఎటు చచ్చిపోతారు కదా. అవును. కనీసం ఫైట్ చేసి చచ్చిపోవచ్చు కదా. ఆ ఫైటింగ్ స్పిరిట్ లేదు. నన్ను అడిగారు పొద్దున్నేమో ఎందుకు అలాగా అంటే ఒక చిన్న పిట్ట పురుగు వెళ్తుంటే ఆ నోరు తెరిచి దాని వెనకాల వెళ్తుంది అది. ఎందుకు? ఆ పురుగు వచ్చి దాని నోట్లో పడాలని దాని కోరిక. ఓకే. పురుగు ఎలా పడుతుంది నోట్లోకి వచ్చి? పడదు. ఎందుకు అలా అంటే దానికి ప్రాక్టీస్ లేదు. రెడీ ఇక్కడ కూర్చోవాలి. దానికి ప్రాక్టీస్ లేదు. ఎందుకు ప్రాక్టీస్ లేదంటే వాళ్ళ అమ్మ తెచ్చి తినిపించింది దానికి అలా నోట్లో పడ్డం మాత్రం అలవాటైంది. వేటాడి సంపాదించడం అలవాటు అవ్వలేదు. అలా ప్రాణం మీదకి వస్తే ప్రాణం వదిలేయడమే అలవాటు చేసుకున్నారు తప్ప అవసరమైనప్పుడు ఎదురు తిరగడం అనేది అలవాటు చేసుకోలేదు. ఎవరు చంపుతున్నారు? పిశాచ మతానికి సంబంధించిన వాళ్ళు చంపుతున్నారు. ఒక ఆడపిల్లని ఇంకో పిశాచ మతానికి చెందిన ఆడపిల్ల బట్టలు తీసేస్తే మిగిలిన మగ పిశాచాలు అత్యాచారం చేసి యాసిడ్ పోసి దాని వీడియో తీసి మనం చూడలేం చెప్పలేం.
అసలు మనం ఏదో ప్రపంచం ముందుకెళ్తుంది అనుకుంటున్నాం. ఎక్కడ వెళ్తుంది? ఇంత దిగజారిపోతూ ఉంది. చంపేసిన తర్వాత హిందువుల శవాలను వేలాడదీస్తున్నారు. అవును. అలాగే దాన్ని తాడు కట్టి లాక్కెళ్ళిపోతున్నారు. ఇంత జరగడం ఒక దౌర్భాగ్యం అయితే, ఇంత జరుగుతున్నా ఇక్కడ అది మనం రైలు పట్టాల మీద కూడా అలాగే ఉంటాం. బంగ్లాదేశ్ మనం మారుస్తుందా? రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కోస్తే కోయించుకుంటాం. అదేదైనా అంతే, మారం మనం. మనకు అది భయం లేదు, బెంగ లేదు. రేపొద్దున్న అలా అవుతుందేమో, మన జాగ్రత్తగా ఉందామేమో, ఉమ్మేసింది వచ్చేసింది కొనకూడదు తినకూడదు ఏం లేదు. భయ్యా కిత్నాకో దేతా హై అని తినేస్తాం. ఎవడు మారుస్తారమ్మా? గురువు ఇప్పుడు చూసుకుంటే ఎంతవరకు మనం గొంతు చించుకుంటాం? బంగ్లాదేశ్లో ఒకప్పుడు హిందూయిజం ఎక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు పాపులేషన్. అట్లాంటిది ఇప్పుడు చాలా సింగిల్ డిజిట్కి వచ్చింది. మరి ఇప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా అంతే అంటారా? అమ్మ ఏదైనా మన మన యొక్క ఇంగితాన్ని బట్టి ఉంటుందిరా, ఇంగిత జ్ఞానం. ఇప్పుడు మీరు కావాలంటే నెట్లో కొట్టండి. 1947లో అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో, ఈ దేశం 2 ముక్కలైన కొత్తలో, వాట్ ఈస్ ద హిందూస్ పాపులేషన్ ఇన్ పాకిస్తాన్ ఇన్ 1947? ఇక్కడ మీరు చదవచ్చు, పైకి చదువమ్మా ఈ చిన్న ముక్క. 20.5%. మొత్తం చదువు ఆ ముక్క. At independence in 1947, Hindus composed 20.5% of the population of the areas that now from Pakistan. ఇప్పుడు ఎంత? తగ్గిపోయింది. అది ఇచ్చారు, నిన్న చదివాము. 20.5% నుంచి ఇప్పుడు 1.6. హిందూస్ వర్ జస్ట్ 1.6% ఆఫ్ పాకిస్తాన్ పాపులేషన్ నౌ. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? చంపబడ్డారు, మార్చబడ్డారు, హతమార్చబడ్డారు. ఎందువలన? ఆ మత గ్రంథం ప్రకారంగా వాళ్ళకి అదే నిర్దేశించబడింది, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏమని ఉంది వాళ్ళ మతంలో? అందరూ వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి భూమి మీద. లేకపోతే చేసే. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. రాక్షసులు ఎలా ఉంటారు అంటే, వాతాపి అని ఒకడు ఉండేవాడు, వాడికో బ్రదరు. వీళ్ళిద్దరూ అడవిలో ఎవరైనా వెళ్తుంటే, సార్ భోజనానికి రండి సార్ అని పిలిచేవారు. వాళ్ళు భోజనం చేసి పడుకోండి సార్ అని ఒక చిన్న మంచం మీద పడుకోబెట్టేవారు. 4 అడుగులు మంచం మీద పడుకుంటే ఎవరైనా సరిపోదుగా. 4 అడుగుల మంచం మీద పడుకుంటే, అరే మంచం కంటే పొడుగ్గా ఉన్నాడు రా అని కాళ్ళు నరికేసేవారు. కాళ్ళు నరికితే ఏమవుద్దండి? బ్లడ్ పోద్ది, తినేసేవారు. పెద్ద మంచం వేసేవారు, ఒరే మంచం కంటే పొట్టుకున్నాడు రా నువ్వు అటెళ్ళు అని మంచానికి సమానంగా లాగేసేవారు. అటు ఇటు అటు చేతులు ఇటు కాళ్ళు ఇరిగిపోయాయి. సేమ్ అలాంటి జాతి ఇది, రాక్షస జాతి. కాబట్టి ఆ విధంగా ఈ పాపులేషన్ని మతమార్చడం హతమార్చడం చేశారు. అలా తగ్గిపోయింది. సేమ్ 1901 బంగ్లాదేశ్లో 70% ఉండేవారు హిందువులు. అవును. ఇప్పుడు 1%కి ఏమో వచ్చేసారు. ఎందుకలా అంటే, మన దేశంలో ఇప్పుడు మిగిలిన హిందూ దేశంలో కూడా ఆ పరిస్థితి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ కుక్కలు, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. హిందువుల్ని ఎలా అంటే దీనివల్ల ఏమొస్తుంది వాళ్ళకి ఇట్లా చేస్తే? ఇదేమిటమ్మా బలేదానివిరా. నన్ను ఇప్పుడు అబ్బాయి నీకు ఏం బండి ఉంది? యాక్టివ్ బండి, 1 లక్ష రూపాయలు ఉంటుంది కదా. ఇప్పుడు 4 వెళ్ళి అబ్బాయిని కొట్టేసి ఆ బండి తోపేశారు అనుకో, ఏమవుతుంది? ఆ బండి వస్తుందిగా. ఆ బండి వస్తే ఎంత అవుతుంది అమ్ముకుంటే? ఏదో జల్సా చేయొచ్చుగా. అలా మన దేశం పేరేంటి? రత్నగర్భ. దీన్ని చాలామంది దోచుకున్నారు. మన దేశం ఎవరన్నా దోచుకుందేమో చూపించు. లేదు, మనకి నేర్పలేదు. అవి ఆటవిక జాతులు, పిశాచ జాతులు. కాబట్టి ఇతరులను దోచుకోవడం ఒకటే వాళ్ళు. దీంట్లో దరిద్రం ఏంటంటే దానికి ఒక బుక్కు, దానికి స్పిరిచువాలిటీ పేరు. దీనికంటే ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే అన్ని మతాలు ఒకటేనే మన దరిద్రులు. ఈ ఎదవా భౌతికత చదవడం, బైబిల్ చదవడం, ఖురాన్ చదవడం, ఏ మతం అన్నా ఒకటే. మీరు స్వామీజీ అయ్యుండి
ఇలా అనొచ్చా అంటాడు వీడు. ఉమ్, పోనీ చదివి మాట్లాడరంటే చదవడు. ఇప్పుడు ప్రమాదం వాళ్ళ వీడా? వీడే కదా. అవును మీరే. ఇప్పుడు మన ధర్మంలో ఓ మంచి అమ్మ అన్నాం అనుకో, ఉమ్, మనం సీతమ్మని చూపించగలం, డొక్కా సీతమ్మని చూపించగలం, మీ అమ్మని మా అమ్మని ఆ అమ్మని చూపించగలం. అదే వాళ్ళ మతంలో మంచి అమ్మని అడుగు చూద్దాం. పెద్ద గుండిసొన్న మనకేం చెప్పారు? ఫస్ట్ మాతృ దేవోభవ, ఫస్ట్ ఎవరు? తల్లి. పొద్దున్న లేవగానే ఎవరికి దండం పెట్టాలి? తల్లికి, నేల తల్లి. తెలుసా నీకు? భూమి మీద కాలు పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ నీ మీద కాలు పెడుతున్నాను, క్షమించు తల్లి. అంటే ఫస్ట్ భూమాత. చేతులు చూస్తే కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ అమ్మ, ఇక్కడ అమ్మ. మాతృదేవోభవ అమ్మ, పుస్తకం అమ్మ, డబ్బులు అమ్మ, అన్నం అమ్మ, నీళ్ళు అమ్మ. అక్కడ అసలు డొమ్మ, నో అమ్మ. నేను బాధపడేది వాళ్ళు అలా ఉన్నందుకు కాదు. నువ్వు దరిద్రుడివి, నువ్వు అన్నీ ఒకటి అంటావు. ఓకే, నువ్వు సాటి హిందువు, వేరే క్యాస్ట్ వాడని చెప్పి వాడి ఇంట్లో తినవు, కానీ వాడు ఇదేస్తే తింటున్నావు నువ్వు. అది ఇప్పుడు చెప్పు, నువ్వు మారాల్సింది హిందువులా ఇతర మతస్థులా? హిందువులు కదా. కానీ అందరి దేవుళ్ళు ఒక్కటే అని అంటుంటారు కదా. వాళ్ళు చవటలు అంటున్నా. ఏమన్నాను? చవటలు. ఇంకా అంటే హార్ష్గా చెప్పాలంటే 10 మందికి పుట్టినోడు మాత్రమే అలాగ అబద్ధం ఆడతాడు. ఎంత పెద్ద మాట అన్నాను. మళ్ళీ వెనక్కి తీసుకోను, రికార్డెడ్. 10 లక్షలు ఎత్తా నిరూపిస్తే, అది కూడా. ఎందుకని? అబద్ధం కాబట్టి. నీ హైట్ ఎంతమ్మా? ప్రభాస్ కంటే పొడిగే కదా అతను. చూసావు, నవ్వేవు, ఎటకారం. అబద్ధం, అవునా? అబద్ధం ఆడితే మరి నువ్వు నవ్వేవుగా. సేమ్ ఇది కూడా నేను అంతే. అబద్ధం ఆడద్దు. పోన్లే, నీకు చిన్నదానివి, నీకు అర్థమయ్యేలా చెప్తాను. 5,000 సమానమా? కాదు. అక్కడ శివుడు ఎదురుగా ఎవరున్నారు? నంది. ఆ నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? కాదు. మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? కాదు. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. అయిపోయి మనం ఆవునేమంటాం? గోమాత అంటాం. వాడేమంటాడు? మా గాయకో కాత అంటాడు. గోవుని మనం మమ్మీ అంటాం, వాడు కోసి దాన్ని ఎమ్మి అంటాడు. నీకు ఎలా సమానమైంది? మనం ఇక్కడ గుళ్ళో నా హనుమంతుడిది నువ్వు కూడా తెప్పచ్చు, కేమ నీ ఎదురుగా ఉంది కావాలితే. హనుమంతుడికి మనం ఇప్పుడు నేను వచ్చి ప్రణామం చేశానా? రాములు గారు ప్రణామం చేశానా? శివుడికి అమ్మవారి దండం పెట్టానా? వాడి దృష్టిలో ఇదంతా ఏంటి? విగ్రహం. ఈ విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. ఆడో పనికిమాలిన పుస్తకం రాసేసి మనం అంతా నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ విగ్రహాలన్నీ ధ్వంసం చేసేయాలి. వీళ్ళ కాశీ మీద దాడి చేసిన దరిద్రులు ఎవరు? అయోధ్యను కూల్చిన దరిద్రులు ఎవరు? పాకిస్తాన్లో శివాలయాల్ని కూల్చిన దరిద్రులు ఎవరు? అక్కడ ఇప్పుడు వెళ్ళు పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ సెంటర్, అమ్మవారి గుడి టాయిలెట్ ఎవరు చేశారు? పందులు. రేపొద్దున ఈ దేవాలయాలకి ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకని? ఈ మనుషులు ఉండరు కాబట్టి. అర్థమైందా? భూమి మీద భూమికి పనికొచ్చే జాతి ఏదన్నా ఉందంటే హిందువులు మాత్రమే. ఎందుకని? ప్రకృతిని మనం గౌరవిస్తాం కాబట్టి. అవును. వాళ్ళకి ప్రకృతికి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకని? ఎడారిలో పుట్టారు కాబట్టి. ఎడారిలో ఏముంటుంది? నో వాటర్. వాళ్ళ బుక్కుల్లో నో మ్యాటర్. ఓకే. ఇప్పుడు మదరే లేని వాళ్ళకి వెదర్ ఎక్కడి నుంచి వద్ద చెప్పమ్మా? ఓన్లీ లెదర్ తప్ప. అంటే ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? నువ్వే సొల్యూషన్. నువ్వు, వాడు, వీడు, నేను, మనం హిందువులం. మనం మారడం, మనం మాట్లాడడం, మనం ప్రశ్నించడం, మనం పరిశీలించడం, మనం ఆలోచించడం, అంతే. అంటే ఇప్పటికి అబద్ధం ఆడకుండా ఉంటే పెద్ద మార్పు వద్దు. చాలా వేలల్లో హిందువులు అక్కడ చనిపోయారు కదా, మరి ఇక్కడ నుంచి ఒక్కరు కూడా స్పందించట్లేదు ఎందుకంటారు? వీళ్ళు హిందువులు కాదు కాబట్టి, వీళ్ళు గాండుగాలు కాబట్టి, వీళ్ళు బొందుగాలు కాబట్టి, వీళ్ళకి చీము నెత్తురు లేదు కాబట్టి. చెప్పానుగా స్టార్టింగ్లో, రేపొద్దున అలాగే ఇక్కడికి వచ్చి కోసేయండి సార్, అంతే రెడీ. వీళ్ళు ఏదోలా బతికేయడానికి సిద్ధపడిపోయారు, పౌరుషం లేదు. ఇప్పుడు పాలస్తీనాకి ఇండియాకి ఎంత దూరం అమ్మా?
ఎంత దూరం? చాలా దూరం కదా. అవును. దాని మీద ఇక్కడ ర్యాలీ చేస్తారు. ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్టులు. మహేష్ బాబు కూతురు కూడా తర్వాత వాళ్ళు ఇల్లు గడ్డి పెడితే తీయడం జరిగింది, వేరే కథ. రఫా గురించి మనకి ఏమని తెలుసా? రఫ్గా కూడా వెళ్దాం. మరి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ దాని మీద ఎందుకు మాట్లాడాను? అదే ఎందుకు? హిందూస్ లైఫ్స్ ఆర్ మ్యాటర్, ఫర్ దెమ్ నో మ్యాటర్. ఇప్పుడు సినిమా హీరోలు అనబడే వాళ్ళు మ్యాక్సిమం బతికేది ఎవరి మీద? హిందువుల మీదే కదా. వాళ్ళ సినిమాలు చూసి 100 కోట్లు ఇచ్చేది. అవును. వాళ్ళ టాపిక్లు కూడా హిందూ టాపిక్సే కదా. అవును. మరి ఎవడో మాట్లాడండి. ఒక్క పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి, రియల్ హీరో కాబట్టి మాట్లాడాడు. మిగిలిన వాళ్ళంతా జీరోలు అని అర్థం, వీళ్ళు హిందువులు కాదని అర్థం. అది మరి మనం వీళ్ళ దృష్టిలో వాడుకుని వదిలేయడానికి సరిపోతాం కాబట్టి అలా వాళ్ళు అలా ఉన్నారు. మిగిలిన వాళ్ళ విషయాల్లో వీళ్ళ స్పందన అత్యుత్సాహంతో ఉంటుంది. అందుకని రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వాలి. వాళ్ళు అవ్వకపోయినా నువ్వు అవ్వచ్చు. యాజ్ ఎ కామన్ పర్సన్, నేను, వాడు, వీడు అందరూ అంతే. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. లైక్ ఒక ఆడపిల్ల గొడ్డలు పట్టుకొని తిరుగుతుంది అని. అది పెద్ద విషయం. ఆ గొడ్డలతో దాన్నే నరికేసి రేప్ చేసి వెళ్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. ఆ గొడ్డలు పట్టు తిరిగితే ఆ పశువు ఆ యొక్క రాక్షస బలం ముందు ఈ పిల్ల ఎంత అంతే అంటారు. వాళ్ళ ఆడపిల్లలు, ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు బండి మీద వచ్చి వీళ్ళు హిందువులు ఎల్లు తగలేస్తుంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తున్నారు. అంటే అక్కడున్న ఆడపిల్లలు అంత ధైర్యం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా అసలు ఒక్కళ్ళు కూడా అసలు ఎటువంటి స్టేట్మెంట్ లేదు. అవును. ఎందుకని చెప్పనా? నీకు మంచి అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఓ పడవ ఉందరా, పడవలో ఈ సైడు ఇద్దరున్నారు, ఇటువైపు ఇద్దరున్నారు. ఇటువైపు చిల్లు పడింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పై వైపు ఉన్న ఇద్దరు మనం సేఫేరా, మన వైపు ఏం వాటర్ రాలేదనుకుంటా. వాళ్ళే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు 78 ఏళ్ల క్రితం పాకిస్తాన్ లేదు కదా, లేదు. 40-50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ లేదు కదా, 200 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లేదు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి పోయాకాలం వచ్చినప్పుడు కాదు, నీకు స్పృహ లేనప్పుడు వచ్చినాయి. నువ్వంటే హిందువుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో తగలబెడుతున్నారా, కాల్చేస్తున్నారా? లైవ్లో కాల్చేస్తున్నారు. అవును. కాల్చేసి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి సుత్తితో కొట్టి చంపేస్తున్నారు. సుత్తితో, ఇంకా చావలేదని చంపేస్తున్నారు. అంత పిశాచ మతస్థులు అక్కడ ఉన్నారు. చాలా క్రూరంగా, అది పెద్ద విషయమే కాదు. నేనేమంటాను, వాళ్ళకి అది పెద్ద విషయం కాదు. ఇందాక ఏదో వీడియో చూశాను, వాడెవడో నేను ఇప్పటికి 900 మందిని చంపానని చెప్పాడు స్టేట్మెంట్ ప్రౌడ్గా. ఎంతమంది చంపినా సరే చూస్తుండడం తప్ప ప్రశ్నించే వాళ్ళు ఉండరాడా? అంటే ఇక్కడ వాళ్ళకి అలా చంపితే స్వర్గం వస్తుందని ఒక నమ్మకం ఉంది. మనం అంతా వాళ్ళ దృష్టిలో కాఫీర్లం కదా. మనం ఏమంటాం? సర్వే జన సుఖినో భవంతు. ఇందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. కానీ వాడిని అడుగు చూద్దాం, అందరూ సుఖంగా ఉండాలని. ఇప్పుడు నువ్వు ఉన్నా నాన్న, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ చేసాను. నన్ను నువ్వు నాన్న, రైట్. ఇప్పుడు మనం అందరం ఇక్కడ మనం ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. నువ్వో జిల్లా, ఆయనో జిల్లా, ఆయన రకరకాల. మనం అందరం చెప్పగలం ఈ గుళ్ళో శివుడు, రాముడు, అమ్మవారు ఉన్నారు. మనం చెప్పగలం నేను నమ్మిన శివుణ్ణి, రాముణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాళ్ళు సుఖంగా మంచిగా ఉంటే చాలు అని చెప్పగలమా లేదా? మనం నమ్మిన దేవుణ్ణి ఇతరులు నమ్మాలి, అదేం మనకేమి అలాగా శాడిజం లేదు కదా. ఈ మాట ఒకసారి చెప్పమను ఎవరిని, చర్చిలో, మసీదులో, గుళ్ళో కూర్చుని నేను చెప్పింది, నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పను. మొత్తం ప్రపంచానికి ఎందుకు రాదు చూద్దాం. కాబట్టి ఓ పచ్చి అబద్ధాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా బిలీవ్ చేసావా? ఏంటో పచ్చి అబద్ధం? అందరూ దేవుళ్ళు ఒక్కటేనా? పచ్చి అబద్ధం కదా. పచ్చి అబద్ధంతో 25 ఏళ్ళు గాల్లో కలిసిపోయి, అవునా? ఈ అబద్ధం వచ్చే తరానికి ఈ రోగం రాకుండా చూడు చాలు. అది కష్టం గురువుగారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.
నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇప్పుడు అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అని నమాజ్ వస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్న దేవుడు కరెక్ట్ కాదంటారా? అసలు దేవుడు అయితే కదా మాకు కట్టడానికి బలిదాని. అంటే ఎవరి దేవుడు వాళ్ళది కదా, ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా. ఇప్పుడు వాళ్ళ రిలీజన్ లో అలా ఎవరంటున్నావు? నువ్వు అంటున్నావు. నేను మీ నాన్నగారిని సార్ అంటున్నాను, నువ్వు చిన్నదాని కాబట్టి నువ్వు అంటున్నావు. నువ్వే ఏరా అంటున్నావు. నువ్వు నన్ను ఏరా అన్నావు, నేను మిమ్మల్ని ఏమండి అన్నాను. కరెక్ట్ అంటావా? నువ్వు చెప్పేది అలా ఉంది. వాళ్ళ దృష్టిలో ఏరా అనడం కరెక్టే కదా అంటున్నాను. ఓకే, లాజిక్ అనేది ఉండాలిగా. అవును. ఇప్పుడు ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, దండం పెట్టను అన్నాం అనుకోండి, దండం పెట్టరాళ్ళు. పోనీ ఈ విగ్రహంలో పవర్ ఉందా అంటే పవర్ లేదు అంటాడు. ఈ విగ్రహానికి నైవేద్యం పెట్టిందో అరటిపండు ఇస్తే తిన్న అంటాడు. దీంట్లో పవర్ లేదని ఆడి చెప్తున్నాడా? మరి తినచ్చుగా అంటే పవర్ ఉందని నమ్ముతున్నాడు. అంటే అంత బ్రెయిన్ లెస్. ఓకే, నమ్మను అని చెప్పేసి ప్రసాదం అని చెప్పి నమ్ముతున్నారు. అంటే లాజిక్ ఉండదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. గొర్రె అంటే తెలుసు కదమ్మా. గొర్రె అంటే ఏంటి? గొర్రె గొర్రె అంటే బుర్రలేందండి నాన్న. ఓకే ఓకే. ఇప్పుడు ఓ గొర్రె వెళ్ళింది అనుకో ఇలాగా, ఇంకో గొర్రె కూడా అట్టే వెళ్తుంది. అవును. రైలు వస్తుంది అన్న, రైలు వస్తుంది, ఆ దూరం నుంచి రైలు వస్తుంది. ఓ గొర్రె అలా పట్టాలు దాడుతుంది. రైలు రావడం శబ్దం అయినా సరే ఆ గొర్రె వెనకాల అన్ని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి, వెళ్తా ఉంటాయి. అవును. ఎందుకని? అది ఒక సామెత కూడా ఉంది, గొర్రె వెనక గొర్రె. గొర్రె దాటు అంటారు దాన్ని. అమ్మ అర్థమైందా? అవును. గొర్రెకి బుర్ర ఉండదు, లాజిక్ ఆలోచన ఉండదు. టాచ్ గడ్డ పగిలిపోను, మోకాళ్ళు నడుము ఆడు శరబ 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 ఆరారారారారా అంటే బాగైపోద్ది అనుకుంటారు. కచ్చి పెడితే బాగైపోద్ది అనుకుంటారు. ఆయిల్ చేస్తే బాగైపోద్ది అనుకుంటారు. పేదం చేస్తే బాగైపోతుంది. ఇప్పుడు ఈడు పేదం చేస్తే అన్నీ బాగైపోతాయి, ఈడు ఆయిల్ ఇస్తే అన్నీ బాగైపోతాయి. ఈడు చెప్పింది నిజమైతే, ఆ మాట నిజమైతే హాస్పిటల్లో ఇన్ని కష్టాలు ఎందుకమ్మా? నేను అప్పటికీ చెప్పాను గత ప్రభుత్వంలో, సార్ మీరు 10,000 ఇస్తున్నారు పాస్టర్లకి, 50,000 ఇవ్వండి సార్. ఇంకా డాక్టర్ కోర్సే ఉండకూడదు ఎక్కడాను. డాక్టర్ కోర్సుకి ఎంత 1,50,000 అవుతుందా? ఎరా హేమంత్, 1,50,000 అవుతుందా? ఎందుకు వేస్ట్? నెల 10,000, 50,000 ఇవ్వండి పాస్టర్కి. ఆయిల్ డబ్బా ఇచ్చేయండి. టచ్ గడ్డ పగిలిపోను, లివర్ బాగుపడిపోను, మోకాలు నొప్పి పెద్దం చేసేస్తారు, బాగిపోతుంటాయి. వీడి పవర్తో లివర్ బాగైపోతుంటుంది. వీడు మాత్రం కలదోడు లేకపోతే ఆడి పనికి వాళ్ళని బుక్స్ చదవలేడు. గురుగారు, ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో కానీ చాలా దగ్గర క్రిస్టియన్స్కి యాంటీగా మాట్లాడుతున్నారు కదా, నాకు ఒక డౌట్. మీకు క్రిస్టియన్స్ అంటే నచ్చదా, లేదు అంటే జీసస్ అంటే నచ్చదా? చిచ్చి, అసలు రెండు కదా. అవినీతి నచ్చదు, అవినీతి ఇల్లాజిక్ నచ్చదు, ఇల్లీగల్ నచ్చదు. ఇప్పుడు ఉదాహరణకు నాన్న, ఇక్కడ మనం 20 మంది దాకా ఉన్నాం కదా మొత్తం గుళ్ళో, 10 మంది దాకా. మనం అంతా ఎప్పుడొకప్పుడు చచ్చిపోవా? చచ్చిపోతాం. నేను చచ్చిపోను అన్నోడు ఎవడన్నా చేస్తుండమ్మా? నేను చావను అన్నోడు ఎవడు ఉండడుగా? ఎవడు ఉండ? అందరు చేయెత్తాల్సిందేగా, తర్వాత పాడెత్తాల్సిందే. అవునా? అవును. రైట్. నేను ముసల్దాన్ని అవ్వను చెప్పు, చేయి అవుతాం. నువ్వు కాలితే ఎయిర్ డై వేసుకోవచ్చు, బిఫోర్ డై. ఓకే. అమ్మాయి బికమే అమ్మ, తర్వాత అమ్మమ్మ, మమ్మీ, తర్వాత డమ్మీ. తప్పదుగా? తప్పదు. ఇది శాస్త్రం చెప్తుంది. ఏం చెప్తుంది? జన్మ మృత్యు జర వ్యాధి. పుట్టావంటే చస్తావు, సృష్టి ధర్మం అది. పుట్టావంటే చస్తావు, మధ్యలో రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది. న్యాచురల్ నేచర్. వీళ్ళు మేము తగ్గించేస్తామంటారు. ఎలా తగ్గిస్తారు? పోడు వాడు చెప్పింది నిజమైతే, పోపు అని ఒక ఆయన ఉంటాడు తెలుసా? పోపు అంటే పాపులకి పాపి, పెద్ద పాపి. ఓకే. మనం పెద్ద పూజారిలా, పూజారిని పెద్ద పూజారి అంటారు కదా, పెద్ద పూజారి అంటే అలా పెద్ద పాపి ఆయన పోపు అంటారు. ఈ పెద్ద పాపి పోపు గారు పాప వీల్ చైర్లో ఉన్నాడు. ఈ కలవరాయలు అక్కడ ఎందుకు పంపకూడదు? ఈ పేదను ఆయనకి ఎందుకు చేయకూడదు పాపం? ఈ కామెడీ ఫెలోస్. నేను ఈ ఇల్లాజికల్ కామెడీని రిసీవ్ చేసుకోలేను.
న్యాచురల్గా ఉండాలి. చచ్చిపోవడం, పాస్టర్ కూడా చచ్చిపోతాడు. క్రైస్తవుడికి చావస్తుంది, ముస్లింకి చావస్తుంది, హిందువుకి చావస్తుంది, అసలు దేవుడు లేడు అన్నోడికి కూడా చావస్తుంది. ఇది లాజిక్. ఉదాహరణకి ఈ ఒక్క చెప్పాక నేను వెళ్తాను. కలకత్తాలో అమ్మాయిని చంపేశారు కదా, అవును. ఓ 15-20 మంది నాశనం చేసి డాక్టర్ 2.5 రోజులు సేవ చేసి పేషెంట్లకి ఆ అమ్మాయి రిలాక్స్ అవుదామని వెళ్తే ఆ అమ్మాయిని నాశనం చేసి చంపేశారు. అవును. ఆ అమ్మాయిని చంపడం కంటే అన్యాయం ఏంటంటే అక్కడ ఆడపిశాచి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఆ పిశాచి ర్యాలీ చేస్తుంది. అమ్మ ఇప్పుడు ఈ కెమెరాల మీద హక్కు మీకు ఉంది కదా, ఇంటికి వెళ్ళే వరకు, అదే స్టూడియోకి ఇచ్చే వరకు. దీనికి ఏదన్నా అయిందనుకో, రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదేగా. మాదే. ఇప్పుడు అదేదో కింద పడిపోయింది అనుకోండి, ఇది కింద పడిపోయింది అని ధర్నా చేస్తారేంటి ఇక్కడ? మీరు లేదు, వెళ్ళి బాగు చేసుకోవాలి. ఎందుకని? మీది కాబట్టి. అక్కడ హెల్త్ మినిస్టర్ ఎవరు? ఆడపిశాచి. సీఎం ఎవరు? ఆడపిశాచి. ధర్నా చేసేది ఎవరు? ఆడపిశాచి. ఇప్పుడు ఆవిడకంటే పైన ఎవరు లేరు. ఆవిడ పైన ఎవరు లేరు. అన్యాయం జరిగింది ఆడపిల్లకే. ఆ ఆడపిల్లకి హెల్ప్ చేసింది, అన్యాయం జరగడానికి హెల్ప్ చేసింది ఒక ఆడపిల్ల ఉంది అందులో. నేను చెప్పేది అక్కడ సీఎం ఆడదా కాదా? ఆడదే. అన్యాయం జరిగింది ఆడపిల్లకా కాదా? ఓ 15-20 మంది పిశాచులు ఆ అమ్మాయిని నాశనం చేశారు కదా. అవును. ఈవిడకున్న అధికారంతో వాళ్ళని లైవ్లో చంపించేయచ్చు కదా. అది మానేసి డ్రామా రోడ్డు మీద, మా కెమెరా పడిపోయింది బాగు చేయాలి. నీ కెమెరా నువ్వు బాగు చేసుకోవాలి, మాకేం పని కదా. అంటే ఏంటి? ఈ దొంగల వెనకాల ఎవరున్నారు? ఇందాక ఒక జోక్ చూశాను. ఒక నక్క చెబుతుంది, ఇఫ్ యూ ఓటెడ్ మీ, ఇఫ్ యూ ఎలెక్ట్ మీ, ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. ఎవరితో? గొర్రెలతో. గొర్రెలకి హామీ ఇస్తుంది, మీరు నన్ను కానీ నాయకుడిగా ఎన్నుకుంటే ఆ క్షణం నుంచి నేను శుద్ధ శాకాహారిని అయిపోతాను. జరగదు అది. అక్కడ కూడా జరగదు, అదే చెప్పేది. కాబట్టి శ్రద్ధాంజలి కట్టిద్దాం. ఎవరికి చెప్పు? చనిపోయిన కాదు, నేను చెప్తాను, నువ్వు కూడా చెప్పు నుంచుని. శ్రద్ధాంజలి ఎవరికో చెప్తాను. శ్రద్ధాంజలి ఎవరికో చెప్తాను, చూడు. రైట్, చూడండి. శ్రద్ధాంజలి ఎవరికో చెప్తున్నాను. దీన్ని మీరు క్యామెరాలో తీసుకోండి, తర్వాత లేదా సెల్లో పంపిస్తా. ఓకే, చూడండి. చదివిన తర్వాత మనం నిలబడి శ్రద్ధాంజలి కట్టిద్దాం. శ్రద్ధాంజలి ఎవరికంటే ఆ చచ్చిపోయిన అమ్మాయికి, బంగ్లాదేశ్లో నాశనం అయిపోయిన హిందువులకి, వాళ్ళకి కాకుండా వీళ్ళకి ముఖ్యమైన శ్రద్ధాంజలి వీళ్ళకే. బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండాలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిల్ని నాశనం చేస్తున్నా కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఎవరికి శ్రద్ధాంజలి? ఇంకా వాళ్ళు ఇది ఉమ్ము పోస్తే కొని తింటున్నారే వాళ్ళకి శ్రద్ధాంజలి. వాళ్ళు బతికున్న శవాలతో సమానం. అందుకని ఒక నిమిషం ఆ నీచులకి శ్రద్ధాంజలి కట్టిద్దాం. అమ్మ, హరే కృష్ణ తల్లి. అమ్మ